వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలామందికి చిన్న ఏజ్లోనే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము, స్పెక్స్ పెడతా ఉంటారు. చాలా వరకు కూడా భూతద్దాల లైఫ్లో కనపడతా ఉంటాయి. సో అట్లాంటి వాటికి స్వస్తి పలకచ్చు అంటున్నారు న్యాచురోథెరపిస్ట్ డాక్టర్ షగుప్తా గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, చాలా వరకు కూడా మీరు చెప్పే విధానం కావచ్చు, మీరు చెప్పిన రెమెడీస్ ఫాలో అయ్యి చాలా రిజల్ట్ పొందామని చెప్పడం కావచ్చు, ఈ కమెంట్స్లో చూస్తే చాలా పాజిటివ్ ఉంది. సో మీరు అన్నీ చేస్తూ ఉన్నారు. మేడంతో ఒకసారి ఐసైట్ గురించి చేయించండి, మళ్ళీ రిపీటెడ్గా వీడియోస్ చేయించండి అని చెప్పేసి అన్నారు. చిన్న ఏజ్లోనే అసలు ఐసైట్ ఎందుకు వస్తూ ఉంది పిల్లలకి? ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ ఒకటండి. అండ్ కోవిడ్ టైంలో కూడా మనం ఎక్కువ మొబైల్స్, ఇంతకుముందు మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ పిల్లలు కూడా కంప్యూటర్ కానీ ఎక్కువ యూజ్ చేయించే వాళ్ళం కాదు. ఇప్పుడు ఎప్పుడైతే మనకు కోవిడ్ అటాక్ అయిందో అప్పుడు మనకి ఆల్మోస్ట్ పిల్లలందరూ క్లాసెస్ గంటలకు తరబడి మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడము. అండ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా మ్యాక్సిమం పిల్లలు చూస్తే ఎడిక్ట్ అయిపోయారు ఏదైనా వీడియోస్ చూడడం కానీ. ఆ రేడియేషన్స్ అంత మంచివి కాదు. అవి కళ్ళు ఎంత సెన్సిటివ్ కళ్ళు ఇవి. ఎప్పుడైతే దాని ఇంపాక్ట్ పడుతుందో దానివల్ల మనకి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయిందని చెప్పి, నర్వ్ కంప్రెషన్స్ అయ్యాయని చెప్పేసి చాలా, అంటే కొద్దిగా కొంతమంది దగ్గరగా కనపడకుండొచ్చు, కొంతమంది దూరంగా కనపడేది ఆ ఇష్యూస్ వల్ల. ఎందుకంటే బికాజ్ ఇవన్నీ సమస్యలు రావడానికి కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ మొబైల్స్ ఎక్కువ చూడడం ఒకటి. అండ్ ఎక్కువ ప్రాబ్లం రావడానికి ఇది ఇంకొక కారణం ఏంటంటే స్లీప్లెస్నెస్. స్లీప్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా ఐ అనేది స్ట్రెయిన్ అయిపోయి దానివల్ల కూడా ఐసైట్ రిలేషన్ పేరెంట్స్ ఎక్కడ వస్తారో అనేసి రగ్గు అప్పుకొని కూడా మొబైల్ చూస్తున్నారు. సో అది కూడా ఐ పైన ఇంపాక్ట్, అది చాలా డేంజరస్ యాక్చువల్లీ. సో దానివల్ల మనకి ఇంతకుముందు మనం పెద్దవాళ్ళలో ఆఫ్టర్ 60-70 దాటిన వాళ్ళల్లో స్పెట్స్ ఉన్నాయంటే ఇంతకుముందు పురాతన అట్లీస్ట్ 90s కూడా పెద్దవాళ్ళలోనే ఉండేవి. లేదు అంటే డయాబెటీస్ ఒకవేళ హై లెవెల్స్కి వెళ్ళింది అనుకోండి, దాంట్లో ఒక సిమ్టము సైట్ కానీ లేదంటే కొద్దిగా ఐస్ అనేది బ్లర్ అవ్వడం కానీ జరిగేది. సో ఇప్పుడు చిన్న లేదు పెద్ద లేదు, చిన్న వాళ్ళలోనే ఇప్పుడు పీడియాట్రిషియన్స్ దగ్గరికి ఎక్కడైనా వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఏదైనా డయాగ్నోస్ చేసామంటే ఐ రిలేటెడ్ ఇష్యూనే ఉంటుంది. అందుకని ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి ఆల్మోస్ట్ పిల్లలే ఉంటారు. ఎందుకు ఈ సమస్య వస్తుందంటే మనకే తెలుసు, మనం ఎక్కువ మొబైల్స్కి అడిక్ట్ చేస్తున్నాం పిల్లలకి. ఎందుకంటే అది లేకుండా వాళ్ళ క్లాసెస్ జరగట్లేదు, అది లేకుండా వాళ్ళు అన్నం తినట్లేదు అని చెప్పేసి మనం ఆ విధానంలో మనం వాళ్ళని అలా పెంచుతున్నాం కాబట్టి దానివల్ల వాళ్ళకి ఈ రిలేటెడ్ ఇష్యూ వస్తుందని మనకు కూడా తెలుసు. సో మనం ఫుడ్ విషయంలో తీసుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ మనం కొన్ని అయితే మనం ఈ ఉన్న జనరేషన్లో మార్చలేం పిల్లల్ని. ఎంత ఫోర్స్ఫుల్గా కొట్టినా కూడా వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయారు. అట్లీస్ట్ మనం ఫుడ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి. సో మెయిన్ థింగ్ ఫుడ్తో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా రెగ్యులర్గా చేసుకోవడం వల్ల. అండ్ మనకు తెలిసిన బెస్ట్ డాక్టర్ ఏంటంటే ఐ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారంటే నేను సూర్యుడు అంటాను, సూర్య భగవానుడు అంటాను. మనం ఎంత సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఐ రొటేషన్స్ కంట, ఐ వాల్ రొటేషన్స్, అప్ అండ్ డౌన్, సైడ్స్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ చేసుకుంటే ఐ సరౌండింగ్ ఉన్న మజిల్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఫ్లెక్సిబుల్గా అవుతుంది, రక్త ప్రసరణ బాగా అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అన్నం ఫుల్గా తినేసి ఉమ్మలో కూర్చున్నాం అనుకోండి, లాఫ్ అయిపోతాం, అంటే ఒబైస్ అయిపోతాం, బాడీ మూవ్మెంట్ కూడా ఉండదు, దానివల్ల బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి. సో ఐ కూడా మనం ఎక్కువ రేడియేషన్ ఒక వస్తువుని ఏదైనా చూస్తున్నాం అనుకోండి, అది ఏదన్నా మూవీ చూస్తున్నాము, సంథింగ్ ఏదైనా చదవడానికి చూస్తున్నాం అంటే ఐ అనేది దాని మీద పెట్టేస్తాం, ఆ మజిల్ మూవ్మెంట్ ఉండదు, మనకి స్ట్రెస్ అవుతుంది. దానివల్ల ఏముంది, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఈ రకరకాల సమస్యలు వస్తున్నాయి మనకి. సో కాబట్టి మనం మార్నింగ్ లేచిన వెంటనే సన్కి ఎక్స్పోజ్ అవుతూ, సూర్య భగవానుడు ఈజ్ ద బెస్ట్ డాక్టర్ అంట నేనైతే. రెండిటికి అంటే డి విటమిన్ వస్తుంది, మనకి ఐ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రావు మనకి. సో కాబట్టి మనం మార్నింగ్ లేచి ఒక సింపుల్ మూమెంట్స్, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు ఐ మూమెంట్స్ ఎలా చేసుకోవాలి. మనం దాంతో పాటు ఇంటేక్ ఆఫ్ క్యారెట్, ఇప్పుడు మనం చెప్పే జ్యూస్లో కూడా ఇది ఇంటేక్ మనం రెగ్యులర్గా తీసుకుంటే 100% అండి. ఇది ఈ జ్యూసెస్ ప్రిపేర్ చేసుకొని తాగడానికి 40 days బిఫోర్ ఎంత ఉంది సైట్, ఆఫ్టర్ 40 days తర్వాత సైట్ చెక్ చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుందండి. అందరికీ తెలుసు క్యారెట్ ఒకటే తింటే మా సైట్ కంట్రోల్ అవుతుందేమో అని. తెలియని విషయం ఏంటంటే జామకాయ. నేను కూడా అదే అనుకున్నా, జామకాయ తీసుకొని వస్తే ఏంటి జామకాయ అంటా ఉన్నారు, సో ఇక్కడ ఐసైట్కి సంబంధించి అంటా ఉన్నారు, ఏమైనా కాన్స్టిట్యూషన్కి ఏమో మలబద్ధక సమస్యకు అనుకున్నా, కానీ లేదు, జామకాయ చాలా పవర్ఫుల్ అని చెప్పేస్తున్నారు. ఏంటి మేము అంత స్పెషాలిటీ ఏంటి? దీంట్లో అమృతం అంటారు, పేరులోనే అమృతం అంటారు. ఇంతకుముందు భగవంతులు అమృతం తాగేవాళ్ళు, పేరులోనే ఉంది, ఫ్రూట్లోనే ఉంది. సో అమృతం అంటారు. అంటే అన్ని టైప్ ఆఫ్ డిసీజెస్, మీకు క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ఆడవాళ్ళ సంబంధిత ఇష్యూస్ ఉన్నా కూడా, మనకి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ, ఇప్పుడు లివర్ని డీటాక్స్ చేయాలన్నా కూడా, బ్లడ్ని ప్యూరిఫై చేయాలన్నా కూడా, ఎనీ కైండ్ ఆఫ్ పెద్ద డిసీజెస్ని చెక్ పెట్టే గుణం కలిగి ఉండేది జామకాయ. సో ఈ జామకాయని మనం రెగ్యులర్గా ఇంటేక్ తీసుకోవడం వల్ల మనకు
మనకు కావాల్సిన అంటే ఏ డెఫిషియన్సీతో అయితే మనకు ఐ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వచ్చాయో అంటే లైక్ సైట్ కానీ నిద్రలేమి సమస్య కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ ఐకి సంబంధించిన ఏ సమస్యలైనా సరే 70-80% కంప్లీట్గా క్యూర్ చేసే గుణాన్ని మన జామకాయ కలిగి ఉంది. జామకాయలో అన్ని విటమిన్స్ ఉన్నాయి, అన్ని విటమిన్ సి స్పెషల్లీ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనం క్యారెట్ తీసుకుంటున్నామో దాన్ని అబ్జార్ప్షన్ చేసే గుణాన్ని కలిగి ఉండేది. కాంబినేషన్స్ చూసుకోవాలి ఎప్పుడైనా సరే. సో కాబట్టి క్యారెట్ తీసుకోవడం వల్ల విటమిన్ ఏ సప్లిమెంట్ ప్రాపర్గా దొరుకుతుంది. అండ్ కాంబినేషన్ ఆఫ్ మింట్ టీస్ వేయడం వల్ల మింట్ లీవ్స్లో రిచ్ కైండ్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు కాంబినేషన్ టేస్టీగా కూడా ఉంటాయి, తాగడానికి చాలా స్మూత్గా కూడా ఉంటుంది. అందులోకి మనం కొద్దిగా జామకాయ యాడ్ చేసామనుకోండి, పిల్లలు చాలా ఇష్టపడి తాగుతారండి. అండ్ ఇది తీసుకోవడం వల్ల మోరోవర్ చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకి. ఎందుకంటే ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఎలాగో పోతాయి. మనం 40 days డెఫినెట్గా ట్రై చేయండి మీరు. సింపుల్గా 2 ఫ్రూట్స్తో మనం చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. ఎట్లా అనేది ప్రిపేర్ సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు మనం క్యారెట్ ఉంది కదా, ఇలా క్యారెట్ని అప్పటికప్పుడే కట్ చేసుకోండి. కొంతమందికి టైం లేక నైట్ కట్ చేసి పెట్టుకొని మార్నింగ్ జ్యూస్ వాడుతూ ఉంటారు. ఫ్రెష్గా ఉండాలి, అప్పటికప్పుడు మనం చేసుకుంటే సరిపోతుంది. అండ్ జామకాయని కూడా మనం హాఫ్ సరిపోతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ మింట్ లీవ్స్, ఇలా కడిగి పెట్టుకున్న మింట్ లీవ్స్ని మనం జస్ట్ ఒక 2-3 మింట్ లీవ్స్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే టేస్ట్ కోసమేనా లేకపోతే దీని స్పెషాలిటీ కూడా ఉంది? దీనివల్ల కూడా పుదీనా వల్ల మౌత్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే మౌత్కి, నోస్కి, ఐస్కి చాలా కనెక్షన్స్ ఉంటాయి. సో ఐస్ కానీ ఇయర్ కానీ ఇవన్నీ హెల్దీగా ఉండాలి. ఇవన్నీ హెల్దీగా లేకుండా సైనస్ వాళ్ళకు కూడా మనకి ఐ రిలేటెడ్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇయర్ పెయిన్ ఉన్నా కూడా ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈఎన్టీ అంటారు. ఇప్పుడు మైగ్రేన్ ఉన్నా కూడా ఐ రిలేటెడ్. వీటన్నిటిని క్లియర్ చేసే గుణాన్ని మనం మింట్ లీవ్స్ కలిగి ఉంటుంది. కొన్ని వాటర్ వేయండి. అండ్ తాగడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో కావాలంటే టేస్ట్ కోసం కొద్దిగా బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, మిరియాలు చాలు. మిరియాలు ఒక 4-5 మిరియాలు వేసుకున్నా కూడా టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. ఒకవేళ టేస్ట్ బాగలేక నచ్చగా తాగని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా పింక్ సాల్ట్ కానీ దీంట్లో ఇదే స్పెషాలిటీ. జామకాయ ఇస్తాం కదా, వడగట్టాల్సిన అవసరం లేదు. మంచిగా ఇలా తాగేసేయచ్చు విత్ పల్ప్తో. మనం మ్యాక్సిమం కొన్ని జ్యూసెస్ తాగడం వల్ల అసలు అది ఆ జార్ తీస్తూనే చాలా అందుకేనండి మింట్ లీవ్స్ మీరు ఎనీ కైండ్ ఆఫ్ జ్యూస్ చేసుకోండి. ఎదర్ ఎనీ జ్యూస్, ఇది ఫ్రూట్ జ్యూస్ కానీ వెజిటబుల్ జ్యూస్ కానీ ఏదైనా చేసుకోండి. మింట్ లీవ్స్ వేసుకోవడం వల్ల ఆ స్మెల్ అంత బాగుంటుంది. అండ్ మనం తాగుతున్నప్పుడు మౌత్ క్లీన్గా ఉండాలి. ఆ మౌత్ని క్లీన్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది మింట్ లీవ్స్. కాబట్టి ఎనీ జ్యూస్, మీరు ఏ జ్యూస్ తాగండి, సొరకాయ కానీ, బూడిద గుమ్మడికాయ కానీ, దానిమ్మకాయ జ్యూస్ కానీ, ఎనీ జ్యూస్ తాగండి. దాంట్లో ఒక మింట్ లీవ్స్ వేసుకొని తాగడం వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. సో ఆ జ్యూస్ తాగండి. అండ్ ఇది మెయిన్ స్పెషల్లీ మనం ప్రతి జ్యూస్ని ఏం చేస్తాము, మ్యాక్సిమం ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేయకుండా తాగితే డైజెషన్ కాకుండా ఇక్కడ మండుతా ఉంటుంది. అదే అనుకున్నా, ఏంటి ఏమైనా ఓడబోయాలేమో అనేసి, కానీ దీన్ని అట్లాగే తాగాలి, అలాగే తాగాలి. ఇలా జామకాయ వేసాం కాబట్టి ఇలా రెగ్యులర్గా జ్యూస్ తీసుకోండి. ఐసైట్ని డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ స్లీప్ ప్రాబ్లం కూడా మనకి దీంతో పాటు స్లీప్ ప్రాబ్లమ్స్ పోతాయి. ఆడవాళ్ళలో కొన్ని సంబంధిత ఇష్యూస్ ఉంటాయి, అవి ప్రాబ్లమ్స్ పోతాయి. యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తుందండి జామకాయ కానీ, బీట్రూట్ కానీ. సో ఇవి మనకి ఫ్యూచర్లో క్యాన్సర్స్ రాకుండా బాడీని హెల్దీగా, యాక్టివ్గా, ప్రతి సెల్, మన బాడీలో ఉన్న ప్రతి సెల్, టిష్యూ, ఆర్గాన్ సిస్టమ్ మొత్తం క్లీన్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది ఈ కాంబినేషన్ జ్యూస్. రెగ్యులర్గా తీసుకోండి, హెల్దీగా ఉండండి కంపల్సరీ. ఒకసారి టేస్ట్ చూస్తా అండి, ఎందుకంటే ఈ స్మెల్ చూసినప్పటి నుంచి కూడా లాగేస్తూ ఉంది. సూపర్ మ్యామ్, చాలా బాగుంటుందండి జ్యూస్ మాత్రం, చాలా టేస్టీగా ఉంది. మేడం అన్నట్టుగా ఏదైనా కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నా కూడా ఇంకా కొంచెం స్పైసీ, పింక్ సాల్ట్ కానీ. ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే జామకాయ లోపల విత్తనాలు ఉన్నాయి కదా, ఆ విత్తనాలు చాలా ఇంపార్టెంట్ అండి. టీత్ని స్ట్రాంగ్ చేస్తాయి, బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి. చాలా మంచి పడుతూ ఉన్నాయి, అంటే మరీ ఎక్కువ మిక్స్ చేయకుండా. ఓకే, చాలా థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్.